అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసి లోపల కూర్చోబెడితే ఆయనని ఎట్లా బయటికి తీసుకొస్తారు? ఆయనతో సంప్రదింపులు ఎట్లా జరుపుతారు? 2 నెలలు 3 నెలలనే చేస్తామని కావాలని కాంట్రవర్సీ అశోక్ సార్ ఏమైనా చేస్తుండేమో కానీ నిజంగా విద్యార్థులకు అన్యాయం జరగలేదా కాంగ్రెస్ పార్టీ తరఫున? ఇవాళ జీవో 40 నెంబర్ ఎన్ని రోజులు ఇక ఈయనటోడు ఉంటే ఇందిరాగాంధీ కూడా మా నాయనమ్మ అని చెప్తారు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం బలపడుతుందంటే మీరు ఏమంటారు? నువ్వు ఉద్యమ నేపథ్యం గురించి మాట్లాడితే 15 వ్యూస్ ఉండే నీ యూట్యూబ్ ఛానళ్ళల్లో మీ టీవీ ఛానళ్ళల్లో నిజాలు మాట్లాడితే, ఎందుకంటే చదువుకోకోడు కానీ సాగానంపిన తండ్రి చదువుల్లో సారాన్ని చెప్పిన సారు సావు వార్తాయిని గుండె వలిగిన తల్లి. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఇక కేసీఆర్ పాలనను కాదని కేసీఆర్ గద్దె దిగాలని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రమంతా ఉద్యమం తారాస్థాయికి చేరడంతో ఇవాళ ప్రజలు మొత్తం మూకుమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి పాలన పూర్తయి ఇప్పటికీ 100 రోజులు పూర్తయింది. మరి దాదాపుగా 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల పాలన ఏ విధంగా ఉంది, అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ఇవాళ రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఎలాంటి వ్యూహాన్ని రచించబోతుంది, దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఆఫ్ ఏపీ భారత్ నయా యాత్ర కోసం సెలెక్టెడ్ కమిటీలో ఆయన పేరుంది. ఆయన మరెవరో కాదు, అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. అన్న నమస్కారం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిందంటే తెలంగాణ విద్యార్థి ఓయూ గానీ అన్ని యూనివర్సిటీల భాగం పెద్ద ఎత్తున ఉందా లేదా? 100% పెద్ద ఎత్తున ఉంది కదా. 100%. ఇవాళ నిరుద్యోగుల కోసం దాదాపు జేఎల్ డిఎల్ అని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అవే పంతాను మీరు కంటిన్యూ చేస్తూ ఇవాళ గురుకులాలకు సంబంధించి 9200 నోటిఫికేషన్లు ఇచ్చారు. దాని భర్తీ ప్రక్రియ ఏదైతే ఉందో బ్యాక్లాగ్ పోస్టులు దాదాపు 3000 మిగిలేటట్టు మీరు భర్తీ చేశారు. ఇది ఎంతవరకు న్యాయము ఏంటి? దాంట్లో కొత్తగా జీవో 46 తీసుకొచ్చారు. దానితో చాలా మంది గ్రామ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కమెంట్ అయింది, ఏం చెప్తున్నారు, ఏం చేయబోతుంది కాంగ్రెస్? అయితే ఒకటి ఇక్కడ 46 జీవో నెంబర్ ప్రకారం మీరు అన్నట్టుగా వాస్తవాల గత ప్రభుత్వంలో ఆయన తాగి చేసిండా తాగకుండా చేసిండా తెలియదు. ఓ పిచ్చోడు రాయితోని కొట్టిండు. ఇప్పుడు పిచ్చోడిని అరెస్ట్ చేసి వాని కోసం ధర్నా చేస్తే ప్రజలు నవ్వుతారు. ఇప్పుడు ఆ కొట్టినోడేమో పిచ్చోడు, దెబ్బతిన్నోడు వాళ్ళు ప్రజలు. ఒక పిల్లగాడు మంచి పిల్లగాడు ఉద్యోగం చేసుకుంటు నీలాగా నాలాగా. ఈ ఉద్యోగం చేసుకున్న పిల్లగాడిని హాస్పిటల్ తీసుకుపోయి చూపిస్తావా, ఆ పిచ్చోని మీద వరుతావా? మీరు చెప్పు, మీరే ఇప్పుడు నిన్న తీసుకుపోయి చూపిస్తాం అంతే కదా. ఇప్పుడు వాడు ఏదో పిచ్చి ఆలోచనలతో తాగో నిద్రపోయో నిద్ర లేకనో ఓడనా సన్నాసిగాడు ఓడిచ్చి ఆయన పిచ్చోడు కాబట్టి అధికారం మీకు అదే నేను ఏమంటున్నా, దానికే వస్తున్నా. ఇప్పుడు ఆ పిచ్చోడు చేసిన దానికి మేము నయం చేయాలి, హాస్పిటల్ తీసుకుపోయి కట్టు కట్టించు ట్రీట్మెంట్ చేపించి బాగా చేయాలి. సో దాన్ని 46 జీవో ప్రకారంగా దాన్ని మిస్టేక్ చేసిండు. ఆ మిస్టేక్లో వెతికి మేము క్యాబినెట్ మా రేవంత్ రెడ్డి గారు కూడా లాస్ట్ మంత్ చెప్పిండు. గతంలో మీరు ఎలక్షన్స్ కెళ్ళినప్పుడు ఈవెన్ దానికే వస్తున్నా, నేనేమంటున్నా ప్రతి ఒక్కరికి మెమరాండాలు ఇచ్చారు విద్యార్థులు. మిత్రమా అలాంటి విద్యార్థులు మా ప్రభుత్వం 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది మీరు చేస్తలేరు అనడానికి లేదు. ప్రభుత్వం వచ్చిన నెల 15 రోజులకే ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ లో తేల్చుకొని గత ఒక నెల 2 నెలలు పట్టుకుంటే సరిపోదా? ఒక జీవో పాస్ అయినాక తెలంగాణ ఇయ్యనికి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది గతంలో. ఏది 2004 ముందు ఎన్డీఏ ఉండే, ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ఉండే ఉమ్మడి రాష్ట్రంలో. వాళ్ళు కూడా తెలంగాణ ఇవ్వచ్చు. దాని జీవోకు అమలు కావాలంటే ఎంపీలు కావాలి, రాజ్యసభలు కావాలి, లోక్సభలు కావాలి, ఇవన్నీ బిల్లు అమలు కావాలి, పెద్దల సమక్షం కావాలి. వాడు ఓ పిచ్చోడు ముడేసిపోయిండు. ఏ ముడితో ఇప్పుడు ఓ టైం బాంబ్ వైర్ కట్ చేయాలనుకో, ఓ అడవులుగా గ్రీన్ వైర్ రెడ్ వైర్ కట్ చేసి పేలుతుంది. ఇప్పుడు జీవోని రద్దు చేయాలంటే కూడా క్యాబినెట్ సమావేశంలో ఐఏఎస్లు ఐపీఎస్లను పిలుచుకొని అక్కడ ఉన్న అధికారులను తీసుకొని దానికి సంబంధించిన మంత్రివర్గాలను తీసుకొని ఎమ్మెల్యేని శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ సమక్షంలో శాసన మండలిలో కూడా బిల్లు పెట్టుకొని దాన్ని రద్దు చేయాలంటే 1 నెల 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది. ప్రభుత్వం వచ్చినాక దాన్ని ముందు ఇక్కడ 6 గ్యారంటీల మీదనే ప్రజలకు అందాలి. 100% ఈ పిల్లలకు కూడా గ్రామీణ ప్రాంతాలలో 125 వచ్చిన ఉద్యోగం వస్తలేదు, హైదరాబాద్లో మాత్రం ఎందుకు 90 వచ్చిన ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేసి
దాని మీదనే కొట్లాట, దాని మీద 100% మా కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. 100% ఉన్నంత స్థాయికి తీసుకుపోయి దాన్ని జీవో రద్దు చేయాలంటే క్యాబినెట్లో సమావేశం నిన్న కూడా అయింది. నిన్నటితో పాటుగా ఇంతకుముందు క్యాబినెట్ సమావేశం అయింది. దీన్ని రద్దు చేయడానికే గవర్నమెంట్ ముందుకు పోతుంది కదా. ఇదే విషయం మీద కొంతమంది మేధావులు ఏదైతే అశోక ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఎవరైతే చైర్మన్ ఉన్నారో అశోక గారు ధర్నా చౌక్లో ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరికైనా ఉంది, ధర్నా చౌక్లో చేసుకోవాలని చెప్పి గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పాడు. ధర్నా చౌక్ ఎవరైనా చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఉద్యమం చేసుకోవచ్చు అని. కానీ ఇక్కడ ధర్నా చౌక్ కూడా మా బాధను వెళ్ళగక్కోవడానికి ధర్నా చౌక్ లో కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఇంటి దగ్గర ఎంతవరకు న్యాయం ఇది? ఆయన పోలేక చెప్తుండుతానా గానీ ధర్నా చౌక్ గృహ నిర్బంధం చేస్తే ధర్నా చౌక్ ఎట్లా మొన్న ప్రవీణ్ సార్ కూడా పెట్టిండు లాస్ట్ మంత్. అంత ముందుకు బిఎస్పి ఇంకోటి భోజన విశ్వరాధన్ గారు కూడా పెట్టారు. అంత ముందుకు కమ్యూనిస్టు సిపిఐ కాకుండా ఈ యూనియన్ సంబంధించిన దీనికి ఒకటి ఉంటది సింగరేణికి సంబంధించింది, వాళ్ళు కూడా పెట్టారు. సో పెద్ద బహిరంగ సభ పెట్టారు. ఇంకోటి ఆదివాసులది పెట్టారు, అంటే ఏదన్నా మామూలుగా తెలపాలని. సో అట్లేం లేదు, 100% అక్కడ నిరుద్యోగులకు గత ప్రభుత్వము 5,000 వేస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు 5,000 డిఎస్సి మొన్న గత నెల కింద ఇందిరా పార్క్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఇందిరా పార్క్ కార్ని ఒక చిన్న ధర్నా పెట్టుకుండు. అక్కడ మేమేం ఆపలేదు. సో అక్కడ బీజేపీ వాళ్ళు పెట్టుకున్నారు, బిఎస్పీ వాళ్ళు పెట్టుకున్నారు, విశారాధన్ గారు పెట్టుకున్నారు. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్, కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, బహుజన సంఘాలు అన్ని పెట్టారు. ఎక్కడ కూడా రేవంత్ అన్న ఏమంటుండే, ఆ ధర్నాలు చేసుకునే ప్లేస్ అదే, మేము పర్మిషన్లు ఇస్తాం, కానీ ఆ ధర్నా ఎందుకు చేయాలి, నాకు చెప్తే పనే అమలు చేస్తా, నువ్వు చెప్పకుండా చేస్తా, నాకు తెలియకుండా కూడా చెప్పు, నేను చేస్తా అంటూ. అంటే నేనేమంటానంటే విద్యార్థుల ఆందోళన చెందుతుంది. కుమారి ఆంటీ సరే ఆమె బిజినెస్ ఏదో చేసుకుంటుంది, ఫుల్ సపోర్ట్. ఇవాళ 9,000 మంది దాదాపు లక్షల మంది కాంగ్రెస్ పార్టీని అధికారాలు తీసుకురావడంలో భాగమైన కొంతమంది కేవలం యూనివర్సిటీ కావచ్చు, మిగతా యూనివర్సిటీలు కావచ్చు, ఇంతమంది ఉద్యమం చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అలాంటి గతంలో ఏదైతే ప్రభుత్వం చేసిందో అదే ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడదామా, ఇది అన్యాయం కదా. గురించి మాట్లాడదామా, ఉద్యమాల గురించే మాట్లాడదాం. కుమారాంటికి మేము కాంగ్రెస్ పార్టీ అవును, ఒక రోజులో ఆమె ఏదో చేస్తే ఆమెకు సపోర్ట్ చేశారు. సరే అది ఏ ప్రాతిపదికన చేస్తున్నది అది పక్కన పెడితే ఇవాళ విద్యార్థులకు కూడా బాస్టగా నిలబడాలి కదా. విద్యార్థులకు ఎందుకు నిలవలే? ఎక్కడ నిలబడ్డారు? 9,000 నోటిఫికేషన్ వేసి 3,000 బ్యాక్లాగ్ పోస్టులు మిగిలియడమా? 5,000 డిఎస్ని 5,000 పెంచి 11,000 వినండి. గత ప్రభుత్వం వినండి, ఉద్యోగులు ఉన్నారు, శ్రీనివాసరావు ఒక్క నిమిషం ఉన్నారు. ఇక్కడ వ్యవస్థలు ఒకటే జీవో లేదల్లా 100% ఉంటుంది. 100% రకరకాలుగా ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ సెక్టర్స్ ఉంటాయి, ఆర్టీసీ ఉన్నది, అక్కడ ప్రతి ఒక్కటి ఉన్నది. అది ఒకటేగా సమస్య. అది కంపల్సరీ చేస్తామని చెప్పేసి క్యాబినెట్లో చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పింది చేయలేదు, మేము చెప్పింది చేసినాం. ఇది కూడా అమలు అవుతుంది, త్వరలో అమలు అవుతుంది. దీని జీవో అమలైన తర్వాత దాన్ని తీయాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఆ టైంలో కంపల్సరీ చేసేస్తారు, అది నో డౌట్ చేస్తారు అంతే. అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసి లోపల కూర్చోబెడితే ఆయన ఎట్లా బయటకు తీసుకొస్తారు? ఆయన సంప్రదింపులు ఎట్లా జరుగుతారు? అశోక్ సార్ ని లోపల ఆయన చనిపోయే పరిస్థితి ఉంది. ఎవరు? అశోక్ సార్ది. ఎవ్వరేం చనిపోరు. చూపించమంటారా, మాట్లాడమంటారా? అశోక్ సార్ తో మాట్లాడమంటారా? ఉద్యమం అశోక్ సార్ తో మాట్లాడమంటారా? ఏమంటున్నంటే సార్ తోని ఇప్పుడు ఇది కావాలని 2 నెలలు 3 నెలలనే చేస్తామని చేయాలని కావాలని కాంట్రవర్సీ అశోక్ సార్ ఏమైనా చేస్తుండేమో, కానీ ఇది ఆయనకు కూడా తెలుసు. చదువుకున్న మేధావిగా, ఒక మేధావి సెక్షన్ గా, ఒక మేధావి నీతి నిజాయితీ పరుడు అశోక్. నిజంగా విద్యార్థులకు అన్యాయం జరగలేదా కాంగ్రెస్ పార్టీ తరఫున? ఇవాళ జీవో 40 నెంబర్ ఎన్ని రోజులు అవుతుంది బ్రదర్ పార్టీ వచ్చి? 3 ఏళ్ళు అయిందా, 5 ఏళ్ళు అయిందా, 9 ఏళ్ళు అయిందా, 10 ఏళ్ళు అయిందా, 15 ఏళ్ళు అయిందా, 100 రోజులు 100 రోజులలో ఏం చేయమంటావు? 6 గ్యారంటీలు చేసినాం, దాని పనిలో ఉన్నాం. ప్రజలకు నొప్పి వస్తుంది, హాస్పిటల్లో సిబ్బంది ఉంటుంది, అక్కడ ఉన్న చదువులకు ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి ప్రొవైడ్ చేయాలి, గురుకుల పాఠశాలని ఇంకెట్లా ఇంప్రూవ్మెంట్ చేయాలి, చదువుని తెలంగాణని దేశంలో ఎట్లా ముందడి తీసుకుపోవాలి, ఇక్కడ ఉన్న దేశంలో ఈ ఒక్క రాష్ట్రం కాకుండా ఇంకో రాష్ట్రంలో ఎట్లా అమలు చేయాలి, ఈ అన్నిటి మీద ప్రతి ఒక్కటి ఉంటుంది. 3 నెలలనే కాదు నువ్వు అడగవలసింది, 3 ఏళ్ల తర్వాత నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో. అక్కడ దళితుని సీఎం చేస్తా అని చెప్పి చేయకుండా వదిలేసిండి. ఇవాళ దళితుని దేశానికి ఒక ప్రెసిడెంట్ చేసిన ఒక కాంగ్రెస్ పార్టీ అడగకుండానే ఇచ్చింది. అదే దళితుని యాదాద్రిలో
కింద కూర్చోబెట్టారు. దీని ఏమనాలి? ఎక్కడ? అదే దళితుని బట్టి అదే విక్రమార్క దళితుని, గారిని కింద అదే బట్టి కూర్చోబెట్టారు. సార్ని, అదే బట్టి విక్రమార్క గారిని రాహుల్ గాంధీ ముందర కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి కాళ్ళకాడ కూర్చున్నాడు. దాన్ని ఏమనాలి? ఆ. అది జనరల్ గా కూర్చున్నది. అదే జనరల్ ఏం కాదు, అది కూడా పార్టీ ఇది పార్టీ మీటింగ్, పరంగా. అది కూడా పార్టీ మీటింగ్. ఇది పార్టీ నేను పరంగా ఏమంటున్నాంటే తననే బట్టి గారు లేచి ఇది అఫీషియల్ గా ఇది నేను ఏమంటున్నా మిత్రమా, బీజేపీ అప్పుడు బట్టి- బీఆర్ఎస్ వినండి, బీజేపీ అప్పుడు పార్టీ కార్యకర్తల బీఆర్ఎస్ మీటింగ్ ఒక మూర్ఖులకు కాల్తో ధన్య రోజు కేసీఆర్ ఉన్నాడు, మేము తన్నలేదు. ఆయననే ఉండి నా జిల్లా, ఇప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చినావు అనుకో, మీ పార్టీ కార్యకర్తల మీటింగ్ బయట అఫీషియల్ గా వెళ్ళినప్పుడు ఏమంటున్నా, నువ్వు యాజ్ అ ఫ్రెండ్ నా గెస్ట్, నా ఇంట్లో చైర్లు 4 ఉన్నాయి, ఒక చిన్న పీటే ఉంది. ఫస్ట్ అతిథికే మర్యాద ఇవ్వాలనా? నేనేం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకోవాలన్నా? నా జిల్లాకు వచ్చినప్పుడు అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి చిన్నపీట మీద నేను కూర్చుంటాను. నేనే కాంప్రమైజ్ అయినప్పుడు తప్పు లేదు. బీఆర్ఎస్ వాళ్ళకు కడుపుడికో, బీఆర్ఎస్ వాళ్ళకు పదవి పోయి అయ్యే పిచ్చోళ్ళు అవుతున్నట్టు, అతలకొతలం అవుతున్నట్టు, నువ్వు ఏది దొడ్ల బర్రె కనుక పచ్చిగడ్డి ఉన్నప్పుడు ఒక తీరుగా నీళ్ళు తాగి తౌడు తిని పండుకుంటుంది. మళ్ళీ పచ్చిగడ్డి సీజన్ అయిపోగానే ఎండాకాలం సమ్మర్ వస్తుంది కదా, అప్పుడు ఒరిగడ్డి వచ్చే లోపు అతలకొతలం అవుతుంది, బర్రె కూడా అయినా దునపోతైనా. అట్లనే వీళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఇదేం లేదు. అట్లా అంటే రాహుల్ గాంధీ ఇట్లా కూర్చున్నప్పుడు బట్టి ఇట్లా పక్క కూర్చున్నప్పుడు వెంకటరెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి గడ కాళ్ళకాడ కూర్చొని ఈయన తిన్నది బట్టి సార్ తిన్నది సగం నోట్లు వేసుకున్నా, అంటే ఎంగిలి, అంటే కులానికి నేనేం లేను అందరం ఒకటే అని చెప్పేసి ఆ రోజు కూడా కోమటిరెడ్డి అన్న బట్టి సార్ పార్టీ మీటింగ్, ఇది అఫీషియల్ పార్టీ మీటింగ్ కాదు, అది ఒక ఛాయ బండి కాడ జ్యూస్ తాగుతురు. ఒక మంత్రి ఉంటది అక్కడ, ఏది మన మంగపేట రోడ్ల, ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు పోతుంటే ఒక మందిరి కాడ దర్శనం చేసుకుని రాహుల్ గాంధీ గారు జ్యూస్ తాగుతుంటే అన్నీ మందిరి కాడనే ఇస్తే స్వీట్ తినమని బట్టికి ఇస్తే బట్టి సగం తిని చేతులు పట్టుకుంటే వెంకటరెడ్డి అన్న గుంజుకొని కింద కూర్చుండు కాళ్ళ కాడ. నీకు ఆ ఫోటో కూడా షో చేస్తాం. ఇక్కడ కూర్చున్నాడు ఈయన పక్కకు కూర్చొని. నేనేమంటున్నా అంటే, నీ ఇంటికి వచ్చిన నేను అతిథిగా, నీ ఇంట్లో 4 చైర్లు ఉన్నావు, నువ్వు 5వ వ్యక్తి ఉన్నావు, 5వ వ్యక్తివి చిన్న పీట ఉన్నది నీ ఇంట్లోనే, నన్ను మర్యాద చేస్తావు కదా. నీ ఇంటికి వచ్చినప్పుడైతే నన్నే మర్యాద చేయాలిగా. నన్ను ఇట్లా కూర్చోబెట్టినావు, అన్న ఏమైతే తీయ అని చెప్పేసి చిన్న పీట మీద కూర్చున్నావు. అంతే జరిగింది తప్ప అక్కడ ఏం లేదు. వీళ్ళకి ఏం అంశం లేదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చేస్తుంది. ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమంలో నలిగిపోయిన ఉద్యోగాలు రాజీనామా చేసిపోయిన నలిన్ లాంటి వాళ్ళకి చేస్తుంది. ఏదో వ్యూహంగా పోతుంది. మాకు డిపాజిట్లు వస్తాయా రావా, బట్టిని పట్టుకొని ఇచ్చేయాలి. డైరెక్ట్ రాజయ్య అనే వ్యక్తిని, గన్పూర్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంని ఏ అంశం లేకుండా తీసి గట్ల చెత్త లెక్క పడేసిండు. ఆ రోజు నేను కూడా నిర్ణయం చేసిన అపోలో హాస్పిటల్లో బషీర్బాగ్లో ఉంటే. సో మీ లెక్క దళితుని సీఎం చేస్తాను చేయలే, ఏది మా మాట ఇచ్చి తప్పలే. మేము కరిగే కానీ మల్లికార్జున ఖర్గే అంటే దేశానికి ప్రెసిడెంట్ చేసి కూర్చున్నాం మేము ఇవాళ. గొప్పగా చెప్పుకుంటాం గర్వంగా. దళితుని ప్రెసిడెంట్ చేయి బీఆర్ఎస్కు, దళితుని బీజేపీకి ప్రెసిడెంట్ చేయి. బండి సంజయ్ని బీసీ అని చెప్పేసి కిషన్ రెడ్డి లాస్ట్కు మోసం చేసి బండి సంజయ్ అన్నని రోడ్డు మీద వదిలేసినావు. ఇవాళ నువ్వు ఎలక్షన్ల వరకు మైలేజ్ తీసుకొచ్చిండు. ఇప్పుడు ఒక బండి నడవాలంటే కార్పొరేట్ ఏదో తయారు చేస్తారు మైలేజ్ కోసం. అది తయారు చేసిన బండి సంజయ్ అవుపియలే పిక్చర్లా. ఆయన అడిగిన వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు. బీజేపీకి ఇచ్చుంటేమో బీసీలకు పదవి కాలం అయిపోయింది, తప్పించి పదవి కాలం ఎక్కడ అయిపోదు. మరి కిషన్ రెడ్డి 5 ఏళ్ళు చేయొచ్చు, అప్పుడు పదవి కాలం అయిపోలేదు. పార్టీ హైకమాండ్ నిర్ణయం. హైకమాండ్ ఎట్లా నిర్ణయిస్తుంది? నువ్వేం చెప్పాలి కదా. పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తున్నప్పుడు మేము అదే మాట్లాడినాం అనుకో, ఇక ఢిల్లీ పోయి ముచ్చట్లు పెడతారా అంటారు. వాళ్ళు ఢిల్లీకి పోవాలి కదా. ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ నేషనల్ పార్టీ చేసిండు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ ఆఫీస్ కట్టించిండు విజయవాడలో. ఆయన వచ్చి ఈయననే అడగాలి కదా ఏ నిర్ణయం అయినా. మరి ఇప్పుడు హైదరాబాద్కి ఎందుకు వస్తుండు? విజయవాడలో నిర్ణయం తీసుకోవచ్చు. చెప్పుకుంటూ పోతే ఇక ఈయనటోడు ఉంటే ఇందిరాగాంధీ కూడా మా నాయనమ్మ అని చెప్తారు. ఓకే, అవసరం లేనోడు కూడా మేము చెప్పుకోవాలి. గతంలో డిఎస్సికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వము 5,000 పైచీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అవును, ఇదే రేవంత్ రెడ్డి గారు మెగా డిఎస్సి అని ఆయన చెప్తే ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్ అని చెప్పి ఈయన ఇప్పుడు 5,000, 6,000 నేను ఎత్తి మీద నల్ల ఎంటికలు ఉన్నాయి. ఎందుకు తెల్ల ఎంటికనే చూడకు, ఎందుకు తెల్ల ఎంటికనే చూడకు అంటే ఉన్న ఎంటికలు కూడా విద్యార్థుల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత భాగం విద్యార్థులది అని చేస్తామంటున్నాం. మా సీఎం గారు కూడా కేబినెట్ లో చేస్తామన్నారు. ఆ టాపిక్ అక్కడి నుంచి క్లోజ్ అవుతుంది. 100% ప్రజలకు న్యాయం అవుతుంది, విద్యార్థులకు న్యాయం అవుతుంది. తెలంగాణ ఉద్యమంలో మీరు నలిగిపోయిన వాళ్ళందరినీ పిలిచి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి సెక్రటరియట్ సీఎం క్యాంప్ ఆఫీస్లో పిలిపించుకుని నలిన్ లాంటి వాళ్ళకైనా, అక్కడ ఉన్న మల్లేష్ అన్న అయినా, ఏది కళాకారుడు సీనన్న అయినా, వరంగల్ సీనన్న అయినా, వరంగల్ రవీన్ అయినా, ఇవాళ ఉన్న సంగంరెడ్డి పృథ్వీరాజు గారైనా, గద్దార్ అన్నకు రవీంద్ర భారతిలో సినీ అవార్డులు, నంది అవార్డులు కాదు గద్దార్ అన్న అవార్డు అని అంత గొప్ప నిర్ణయం ఇచ్చినది. అది అవుపిస్తలేదా ప్రజలకు?
ఎందుకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులు కూలిపోతే అవుపిస్తలేదా, మేడిగడ్డ ప్రాజెక్టులు కూలిపోతే అవుపిస్తలేదా? ప్రజలకు అవుపించింది కాబట్టి నీకు తిప్పికొట్టిరు. ఇది ఒకటే అంశం కాదు. అశోక్ సార్ విషయంలో కూడా అశోక్ సార్ చదువుకున్న మేధావి కాబట్టి ఏది కూడా పొయ్యి మీద రాళ్ళు పెట్టాం అన్నం కాదు, కట్టెలు పెట్టాలి, మంట పెట్టాలి, దానికి బియ్యం తేవాలి, ఎసరు కావాలి, అన్నం వండాలి, ఆరాలి, అప్పుడు ఎసరు దమ్కి వచ్చినాక అన్నం అవుతుంది. కూర కూడా ఒక కూరగాయలు కారం పొడి వేయాలి, ఉప్పు వేయాలి, ఇవన్నీ చేయాలంటే మనిషికి ఒక సైడ్ పోవాలి, తీసుకురావాలి. దానికి సంబంధించిన కొన్ని ఫోర్స్ అవసరం. 10 ఏళ్ళలో అడగవలసిన అంశాన్ని నువ్వు 3 నెలలు అడగడం ఏది కూడా అశోక్ సార్ మీకు తెలుసు, మీరు పెద్దలు, అన్ని విధాలుగా మీరు తెలుసుకొని ఉన్నారు. మీరు దీన్ని కంపల్సరీ చేస్తామని క్యాబినెట్లో అన్నారు, చేస్తారు. ఇది ఒకటే అంశం లేదు. నారాయణ చైతన్య అనే వ్యవస్థ గత ప్రభుత్వంలో ఎక్కడనైనా పీడ్స్గా తిన్నారు. నారాయణ చైతన్య అనే సంస్థలు పీడ్స్గా తిన్నారు, చాలా మంది చనిపోయారు. ఆ సంస్థల్ని మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ప్రోత్సహించింది? అదే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక అమ్మాయి చనిపోతే మొత్తం సీజ్ చేసి మొత్తం దాన్ని ఆగం చేసినాక మాకు ప్రభుత్వం లేనప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు మా వెంకటరెడ్డి గారు చైతన్యకు పోయి అయినా మేమైనా నారాయణ చైతన్యలో కొట్లాడి చాలా వందలాది మందికి పేరెంట్స్కు న్యాయం చేసినాం. అదొక అంశం తీసుకుందాం. గవర్నమెంట్ స్కూళ్ళు తెలంగాణలో బళ్ళే లేవు, బళ్ళు ఉంటే పైన కప్పులు లేవు అంటే సత్యనారాయణ గారు రాసింది, ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఓకే, పంతులు వస్తే పోరలు రారు, పోరలు వస్తే పంతులు రారు, ఇద్దరు వస్తే మా సారు గారికి రాయనీకి చాకు పీచలేదు మా తెలంగాణలో. అంటే నీకు తెలంగాణలో బళ్ళు ఉండయి, బళ్ళ కోసం జర కొట్లాడితే దాని మీద కప్పులు ఉండయి, గోడలు కడతారు. ఆ కప్పులు వేసిన రోజు పిల్లలు రారు అంటే హాలిడేస్ ఇస్తారు. చదువుకోకుండా ఉపాధి మొత్తం విద్యను మొత్తం నాశనం పట్టించిన ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇవాళ తెలంగాణ స్టేట్కు రావాల్సిన గ్యారంటీలు, హామీలన్నీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. ఇలా చెరుకు బోర్డు, పసుపు బోర్డు విషయంలో, నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో నువ్వు ఎన్ని మిస్టేకులు చేసినావు? ఎలక్షన్ల ముందే మీకు గుర్తుకొస్తాయా? తెలంగాణలో గుడ్లైనా బడ్లైనా రెండు గుర్తుకొస్తాయా?